పగలు ప్రజాస్వామ్య కూని చేసిండ్రు తెలంగాణలో. వాళ్ళు వీరో కాదు. బాజాబ్తా ఒక రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఈరోజు బాజాబ్తా ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండ్రు. ఎట్లా కూని చేసిండంటే, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి టీజీఓ టీఎన్జిఓ నాయకులతోని మమ్మల్ని మేము ఎన్నికల్లో ఓట్లు ఏపియాలి, ఉద్యోగ నాయకులు కూడా ఎట్టెట్లా ఓట్లు వేపిస్తాం, ఏ బూత్లలో ఎన్నెట్లో ఓట్లున్నాయి, మీకు బంగారు పళ్ళెంలో పెట్టి గెలిపిస్తామని చెప్పి ప్రజా ఖజానా నుండి జీతాలు తీసుకొని మరి వాళ్ళు ఈరోజు 63 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించినా వీళ్ళు మాట్లాడరు. ప్రభుత్వం డిఏలు ఇవ్వకుండా వీళ్ళు మాట్లాడు, పిఆర్సీఏలు ఇవ్వకుండా వీళ్ళు మాట్లాడరు. కానీ ఈ రోజు ప్రభుత్వానికి మాత్రం తాబేదారు లెక్క పనిచేస్తున్నారు, బానిసల లెక్క పనిచేస్తున్నారు, చెప్రాసీ లెక్క పనిచేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లెక్క ఈ రోజు ఉద్యోగ సంఘాలు పనిచేస్తున్నాయి. దాని పూర్తి ఫుల్ ఫోన్ ఎవిడెన్స్ లతో సహా ఈ రోజు తెలంగాణ మన ఎలక్షన్ కమిషన్ కు ఈ రోజు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించేటట్టుగా, రిగ్గింగ్ చేసేటట్టుగా, దొంగ ఓట్లు వేసేటట్టుగా ఈరోజు టీఎన్జిఓ టీజీఓ నాయకులు ఇద్దరు కూడా తెలంగాణ ప్రభుత్వానికి బ్రోకర్ల లెక్క, కార్యకర్తల లెక్క ఏ విధంగా పనిచేసినారని చేసి ఒక టెలికాన్ఫరెన్స్ కార్యకర్తలు నాయకుని మధ్యలో జరిగింది కాదు. ఈ టెలిఫోన్ సంభాషణ కాంగ్రెస్ కార్యకర్తలకు, పిసిసి అధ్యక్షుని కాదు, బాజాబ్తా ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర మంత్రికి సంబంధించినటువంటి ఆడియో ఇది. ఓ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి వ్యక్తికి ఈ రోజు ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్ జరగాల్సిన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర మంత్రి, రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఏ విధంగా రిగ్గింగ్ చేయాలి, ఏ విధంగా దొంగ ఓట్లు వేపియాలి, ఏ బూత్లలో ఎట్లెట్లా ఓట్లు వేపియాలో ఈ రోజు బాజాబ్తా సంభాషణ ఏదైతే చేసిండో ఆ వీడియో మొత్తం కంప్లీట్ గా వైరల్ అయింది. కానీ ఎలక్షన్ కమిషన్ ఈ రోజు సుమోటోగా కేసు తీసుకోవాల్సిన పరిస్థితి, బక్క జెడ్సన్ అనేటోడు ఇక్కడ దాకా రాకుండా ఉండాల్సిన పరిస్థితి, అసలు అవసరం లేకుండానే వాళ్ళు ఇమీడియట్ గా మంత్రికి నోటీసులు ఇచ్చి ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఒక మంత్రి ఈ విధంగా వ్యవహరించిన పంపి, అంతేకాకుండా ఈ రోజు ఈ సంభాషణ చేసినటువంటి ఉద్యోగ నాయకులను వీళ్ళ కింద ఎవరెవరు మరి ఈ స్కామ్లలో పాల్గొంటున్నారు, ఎవరెవరు ఈ రిగ్గింగ్ పాల్గొంటున్నారు, ఎంతమంది ఉద్యోగులు మరి ఈ విధంగా ఎలక్షన్ డ్యూటీ చేయబోతున్నారు, వాళ్ళందరినీ ట్రేస్ అవుట్ చేసి తక్షణం డిస్మిస్ చేయాలి, సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ విధంగా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ చేయకుండా ఈ రోజు ప్రభుత్వానికి మీరు మద్దతు లెక్క పనిచేస్తున్నట్టుగా ఈ రోజు బాజాబ్తా కనబడతా ఉంది. ఎందుకంటే వీళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం ఆకాశంకి ఊడిపడ్డోళ్ళు కాదు కదా. ఇవాళ నేను అన్ని ఫోన్లలో ఎక్కడ చూసినా ఇది నడుస్తా ఉంటే ఇవాళ దాకా ఎక్కడ కూడా వీళ్ళ పైన యాక్షన్ లేదు. కాబట్టి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ వెంటనే వీళ్ళ పైన మరి అందరినీ డిస్మిస్ చేయాలి. అంతేకాకుండా ఈ రోజు గత ఎన్నికల్లో చేసిన మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా చేస్తారంట. అంటే మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వీళ్ళు మొత్తం దొంగ పనులు చేసిన ఉదాహరణ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అనేటోడు ఒక్క నిమిషం కూడా నీకు ఆ మంత్రి పదవుల్లో కూర్చోనికి అర్హత లేదు, నువ్వు ఏ పార్టీ ఎక్కడ అధికారం ఉంటే ఆ పార్టీకి సంచులేసుకొని తిరుగుతా ఉంటావు, ఎక్కడ రూలింగ్ ఉంటే అక్కడ పోతా ఉంటావు, ఎక్కడ పచ్చకుంటే అక్కడ నిలబడతా ఉంటావు. ఈ రోజు దిన్ దహాడే బాజాబ్తా ఈ రోజు ప్రజాస్వామ్య కూనీ జరిగింది కాబట్టి ఆయన వెంటనే తొలగించాలని చెప్పేసి తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన, ముఖ్యంగా వాళ్ళ టీజీఓ నాయకులు ఏలూరు శ్రీనివాసరావు ప్రెసిడెంట్ టీజీఓ, మా శ్రీ రమేష్ అనేటోడు, శోభన్ బాబు అనేటోడు, వేదారి అనేటోడు, ఇంకా కొంతమంది ఈ ఫోన్ల సంభాషణ పాల్గొన్నారు. వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ తెలంగాణ సివిల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్ 1964 రూల్ 9 ప్రకారం ప్రొహిబిట్స్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఫ్రమ్ టేకింగ్ పార్ట్ ఇన్ పాలిటిక్స్ ఆర్ కాన్వెసింగ్ ఇన్ ఎలక్షన్స్ ప్రకారం ఇలా డిస్మిస్ చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు ఒక ఆర్డర్స్ రిలీజ్ చేసింది. ఏమని రిలీజ్ చేసింది అంటే, it is to inform you that in case of presently under investigation in this police station wherein has been observed that a user operating an account handle or your platform has posted abusive as hateful content targeting the honorable chief minister, 100% శిక్షా రూలే. ముఖ్యమంత్రి ఎవరు అంటే తప్పుగా మాట శిక్ష. కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది ఏ ముఖ్యమంత్రి గురించి అని అంటే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా అన్నారనుకో వాళ్ళ మీద మేము పెద్ద చర్య తీసుకుంటాము అని చెప్పేసి బాజాబ్తా తెలంగాణ గవర్నమెంట్ జీవో విడుదల చేసింది. మరి తెలంగాణ ముఖ్యమంత్రి, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మాత్రమే అంటే ఎందుకు, కర్ణాటక ముఖ్యమంత్రి అన్నా మేము చర్యలు తీసుకోవాలని ఉండాలి. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మీద మాట్లాడినా కానీ మేము చర్యలు తీసుకోవాలా అని ఉంటే మేము సంతోషించేటోళ్ళం. కానీ చంద్రబాబు నాయుడుకు మాత్రమే
ఆయననేమన్నా అంటే మేము ఊకోము, తెలంగాణ ముఖ్యమంత్రి ఏమన్నా మేము ఊకుంటాము, మాజీ ముఖ్యమంత్రి ఏమన్నా మేము ఊకుంటాము, కానీ చంద్రబాబు నాయుడుగా మాత్రం ఏమన్నా ఉంటే మేము ఊకోమని చెప్పేసి ఈరోజు బాజాప్తా జీవో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎంత దౌర్భాగ్యం, ఎంత ఎంత దరిద్రం ఇది. ఎక్కడో పక్కనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి పేరు లేకుండా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే పేరు పెట్టి ఈ రోజు ఆయననేమనంటే మాత్రం మేము చర్యలు తీసుకుంటామని పోలీస్ డిపార్ట్మెంట్ ఇటువంటి ప్రకటనలు ఎంతవరకు కరెక్ట్? ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా లేకుంటే చంద్రబాబు నాయుడా? ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారు ఇక్కడ ఈ రాష్ట్రంలో? 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలను ఈ రోజు పణంగా పెట్టి తెచ్చుకున్న తెలంగాణలో ఆయన నియమనిస్తే మేము ఊకోమని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా అంటది? ఇక హోం మంత్రి శాఖ ఎవరి దగ్గర పెట్టుకుంటూ? రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకుంటూ. కాబట్టి నా గురువుని నన్నంటే అనండి, జీవో అట్నే ఉంది, రేవంత్ రెడ్డి పేరు లేదు ఇలా. కేవలం చంద్రబాబు నన్నేమనంటే అనండి, కానీ నా గురువును మాత్రం ఏమనద్దు అన్నట్టున్నది జీవో. ఎంత అన్యాయం, ఎంత దౌర్భాగ్యం ఇది. ఎవరి పాలన నడుస్తుంది తెలంగాణలో? ఈ రోజు ఓటుకు నోట్ల రెండో ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర హోంశాఖలో, ఈ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కు ఒక ముద్దాయిగా ఉన్న ఓటుకు నోట్ల ఏటుగా ఉన్నటువంటి వ్యక్తిని ఏమన్నంటే మేము మూకమని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు ఈ విధంగా రేపు నేను ఛాలెంజ్ చేస్తున్నా. రేపటి దినాల 2 డిమాండ్స్. ఒకటి, పొంగిలేటిని ఇమీడియట్ గా మంత్రి పదవికి వెళ్ళి తీసేయాలి. రెండో పాయింట్, ఉద్యోగులందరినీ సస్పెండ్ చేయాలి. అది. ఇంకోటి, దీన్ని ఇందులో ఒకటి మార్పు చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్. అంటే అందరి ఏ ముఖ్యమంత్రి అన్నా కానీ మేము ఛార్జెస్ తీసుకుంటాము, చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు, ఏ ముఖ్యమంత్రి అయినా మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి ఇంకో జీవో రిలీజ్ చేయాలి. లేకుంటే ఈ జీవోని రద్దు చేయాలి. దీనిపైన రేపు A2గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన మొత్తం ఆడియోలు పెట్టుకొని రేపు DGP ఆఫీస్ ముందు నేను భేటీ చేస్తా, ఈ జీవో రద్దు చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఛాలెంజ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.